హాయ్ అండి. ఈవినింగ్ అవ్వగానే ఏదైనా తినాలనిపిస్తుంది కదా! స్నాక్స్ లాగా చేసుకొని, ఇంకా నేను ఇంట్లో చూసేసరికి బ్రెడ్ ప్యాకెట్ కనిపించింది. ఇక దాంతో స్నాక్స్ చేయడం స్టార్ట్ చేశాను. ముందుగా బౌల్‌లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా మైదా పిండిలో వాటర్‌ని వేసి థిక్ పేస్ట్ లాగా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సినన్ని బ్రెడ్ స్లైసెస్‌ని తీసేసుకొని ఇలా ఎడ్జెస్‌ని కట్ చేసుకోవాలి. బ్లాక్‌గా ఉంటుంది కదా! అదంతా కూడా తీసుకున్న తర్వాత ఒక స్లైస్‌ని తీసుకొని ఫ్లాట్‌గా ఉన్న ప్లేట్‌తో కొద్దిగా ప్రెస్ చేసుకుంటే అణిగినట్టుగా అవుతుంది. అప్పుడు ఈ స్టఫింగ్‌ని పెట్టేసుకొని కొద్దిగా నెక్స్ట్ మైదా పిండి పేస్ట్‌ని 3 సైడ్స్ బాగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనము మైదా పేస్ట్ అప్లై చేయని సైడ్ నుంచి సగానికి ఫోల్డ్ చేసుకొని మంచిగా కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా అంటే ఈజీగా స్టిక్ అయిపోతుందన్నమాట. చూడండి. ఇదే విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్న ఆయిల్‌లోకి వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇక్కడ నేను అంతా బాగానే చేశాను కానీ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవడమే నేను చేసిన మిస్టేక్. ఎందుకంటే బ్రెడ్ కాబట్టి ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా! టేస్ట్ బాగుంది కానీ ఆయిల్ ఎక్కువగా అనిపించింది. మీకు కావాలంటే షాలో ఫ్రై చేసుకోండి.